మంచిర్యాల్ విజయవాడ వయా 1వ నెంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈరోజు మనం బెంగళూరు నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ అయితే మొదలవుతుంది. ఉదయపూర్ సిటీ, మైసూర్ నుంచి ఢిల్లీ వెళ్ళబోయే ట్రైన్ అనమాట ఇది. Machilipatnam is departing from platform number 2 at 13 hours 15 minutes. కొండవీడు ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఆఫ్టర్నూన్ 1:15కి అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయింది. ఈ కొండవీడు ఎక్స్ప్రెస్ సర్వీస్ వారానికి 3 రోజులు మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే టోటల్ జర్నీ టైం వచ్చేసి 18 గంటలు, సుమారు 800 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. వారంలో 3 రోజులు సండే, వెన్స్డే అండ్ ఫ్రైడే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ ట్రావెల్ చేస్తే మిగిలిన 3 రోజులు మనకి యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం ఉంటుంది. యశ్వంతపూర్ జంక్షన్కి ఇమీడియట్గా మేబీ రిపేర్ సెక్షన్ ఏంటో మరి ఉంది, ఒక షెడ్ లాగా. అండ్ అలాగే మనం ఇక్కడ అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ అయితే చూసుకోవచ్చు. అండ్ పక్కనే చూస్తున్నాం కదా, బిల్డింగ్స్ భారీగా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ నుంచి మనకి 8 ఇంజిన్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది యశ్వంతపూర్ అంటే చాలా పెద్ద జంక్షన్ కదా, సో చాలా ఇంజన్స్ అయితే ఉన్నాయి. టైం వచ్చి 1:40 అవుతుంది. మనం అయితే యెల్లంక రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. ఆంధ్ర సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మెయిన్గా మనకి 2 ట్రైన్స్ అయితే ఉంటాయి బెంగళూరు నుంచి. ఒకటి వచ్చేసి కొండవీడు ఎక్స్ప్రెస్, ఇంకోటేమో ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. అండ్ కొండవీడు ఎక్స్ప్రెస్లో మనం ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే 2 గంటల 22 నిమిషాలకైతే వస్తుంది యెల్లంక స్టేషన్కి. టైం వచ్చేసి 2 గంటల 52 నిమిషాలు అవుతుంది. మనం హిందూపూర్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. సో హిందూపూర్ తోటి మనం ఆంధ్రాకి అయితే ఎంటర్ అయిపోయాము. ట్రైన్ అయితే 13 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. 2 మినిట్స్ హాల్ట్ తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయింది హిందూపూర్ రైల్వే స్టేషన్ నుంచి.
నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెనుగొండ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ మనకి పెనుగొండ వచ్చే ముందే మనకి ఆ విండ్ మిల్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:30 అయితే అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి 20 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. 1 మినిట్ హాల్ట్ తర్వాత పెనుకొండ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. వాట్ ఏ వ్యూ. ఇంతకుముందు కూడా ఒకసారి నాకు బాగా గుర్తు, పెనుకొండ దాటిన తర్వాత మంచి సీనిక్ వ్యూస్ అయితే వస్తాయి. క్రాసింగ్ ఉన్నట్టుంది. మనకి నారాయణపురం స్టేషన్ దగ్గర అయితే ఆపాడు. మామూలుగా అయితే ఇక్కడ స్టాప్ లేదు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి నిలయం అనమాట. ఏదో ట్రైన్ అయితే వస్తుంది, మేబీ ప్యాసింజర్ అనుకుంటా. సో ఈ రైల్వే స్టేషన్లో ఎక్కడానికి మొత్తం కలిపి 3 మాత్రమే ఉన్నారు. అదిగోండి ఇక్కడ చూస్తే ఒక 2 ఉన్నారు. ఇక్కడ ఒక 2 అండ్ ఇక్కడ ఒక పెద్ద ఆవిడ, మొత్తం 3 అనమాట. ట్రైన్ అయితే వస్తుంది మొత్తానికి. మేము అనుకుంటా కేఎస్ఆర్ బెంగళూరు. ఓకే, మేము అండ్ ఇది వచ్చేసి బెంగళూరు అయితే వెళ్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది, ఒక్కళ్ళు కూడా లేరు. భోగికి ఒక్కళ్ళు 2 అంతే. ఇది ఎక్కడో దగ్గర నుంచి వస్తుంది అనుకుంటా, అందుకే ప్యాసింజర్లు అయితే ఎక్కువ మంది లేరు. అండ్ ఈ స్టేషన్లో కూడా 2 మాత్రమే ఎక్కుతున్నారు. మేము కాబట్టి అన్ని స్టేషన్లో ఆక్కుంటూ వెళ్తుంది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి అన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడొకళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ ట్రైన్ స్టార్ట్ అయింది, మన ట్రైన్ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 3:57 అయితే అవుతుంది. మనమైతే శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ట్రైన్ వచ్చేసి 1/2 అవర్ లేట్గా అయితే నడుస్తుంది. క్రౌడ్ గట్టిగానే వస్తున్నారుగా. ఎండ విపరీతంగా ఉంది, మామూలుగా లేదు అసలు. 4 o'clock మామూలుగా లేదబ్బా ఎండ, ఎదిరిపోతుంది. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, అడ్జస్ట్ అండ్ అకామిడేట్. శ్రీ సత్యసాయి నిలయం స్టేషన్లో వీడు చూడడానికి కొంచెం మైనర్ లాగా ఉన్నాడు. వీడి చేత వర్క్ అయితే చేయిస్తున్నారు. పక్కనే పోలీస్ కూడా ఉన్నాడు, బట్ ఏం చెప్పట్లేదు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట ఇది. మనం ఇక్కడికి ఆ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంకి వచ్చి 1 అవర్ అవుతుంది. 4కి వస్తే ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనం ఇక్కడే ఉన్నాము. 2 రైళ్ళు వచ్చినాయి, పోయినాయి. చూడాలి ఇక ఇప్పుడైనా స్టార్ట్ చేస్తాడా లేదంటే ఇంకొక ట్రైన్ వచ్చేదాకా ఆగాల. ఈ స్టేషన్కి వచ్చి 1:15 నిమిషాలు అవుతుంది. 2 రైళ్ళు అయితే వెళ్ళిపోయినాయి. మా ట్రైన్ అయితే కదలట్లేదు.
ప్రశాంతి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది, అలాగే కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. అండ్ ఈ ప్లాట్ఫామ్ మీద ఏదో గూడ్స్ ఉంది, ఏంటా అని చూస్తే చూడండి, ఇవన్నీ కూడా రైల్వే ట్రాక్స్ అనమాట, రైలు పట్టాలు. సో ఎక్కడో కొత్తగా రైల్వే ట్రాక్ వేస్తున్నట్టున్నారు, అక్కడికి తీసుకెళ్తున్నారు. నాలుగు గంటలకు వస్తే టైం చూస్తున్నారు కదా, 5:15 దాటింది. సో 1:15 తర్వాత అయితే మనోడు స్టార్ట్ అయ్యాడు. 1:30 స్టేషన్లోనే ఉంచేశాడు అనమాట, చాలా లేటు. బాయ్ బాయ్ శ్రీ సత్యసాయి నిలయం. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ధర్మవరం జంక్షన్. వావ్, వాట్ ఎ వ్యూ, సూపర్. ఇదేంది మళ్ళీ స్లో చేశాడు మనోడు. ధర్మవరం జంక్షన్ ఇంకా సత్యసాయి నిలయం దాటి 5 నిమిషాలు కూడా కావట్లేదు, మళ్ళీ స్లో చేశాడు. టైం వచ్చి 5:45 అయితే అవుతుంది. మనమైతే ధర్మవరం అయితే రీచ్ అయ్యాము.
6:12కి అయితే స్టార్ట్ అయింది ధర్మవరం జంక్షన్ నుంచి. అండ్ ఇప్పుడు మనకి బ్యూటిఫుల్ సన్సెట్ అయితే కనిపిస్తుంది ధర్మవరం దాటిన తర్వాత. ఏమైంది మళ్ళీ స్లో చేశాడు? అనంతపూర్ గుత్తి దాటేసి డోన్ జంక్షన్ అయితే వచ్చేసాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది. చూస్తున్నా కదా టైం అయితే కరెక్ట్గా 8:30 అవుతుంది నైట్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేస్తుంది. టైం వచ్చేసి 1:49 అయితే అవుతుంది. అండ్ మనం నర్సాపేట అయితే రీచ్ అయ్యాము. కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయ్యాము, 1 minute లేట్ కూడా కాలేదు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి మచిలీపట్నం వరకు అయితే వెళ్తుంది. మనం అయితే నర్సాపేటలో దిగుతున్నాం.